Welcome back to the session of Science and Technology. Previous sessionsలో మనకి యూనిట్ 3కి సంబంధించి కొన్ని ఫండమెంటల్ డైమెన్షన్స్ అనేది చూడడం జరిగింది. అక్కడ ఇచ్చిన సిలబస్లోనే స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అండ్ అప్లికేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ది అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ అదర్ రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అని ఉంది. దాంతోపాటు మనకు ప్రత్యేకంగా ఇన్సాట్ సిస్టమ్, ఐఆర్ఎస్ సిస్టమ్స్ గురించి ఉంది, ఎడుసాట్ శాటిలైట్ గురించి ఉంది, చంద్రయాన్ 1 అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అని క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో కాకపోతే మనం ఇప్పటి వరకు ఆ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అనే డైమెన్షన్లో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బేస్ చేసుకొని హిస్టారికల్గా మన దేశంలో ఈ అంతరిక్ష కార్యక్రమం అనేది ఎలా మొదలైంది, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈవెంట్స్ ఏంటి, వాటిని బేస్ చేసుకొని ఆ ఈవెంట్స్ని బేస్ చేసుకొని మెయిన్స్లో క్వశ్చన్స్ అనేది ఎలా డిజైన్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్ ఈ మిషన్స్ కంపల్సరీగా ఒక క్వశ్చన్ దీని నుంచి మనకి ఒకటి ఫ్రేమ్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి ఇంటర్నల్ ఛాయిస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ స్పేస్ మిషన్స్ పైన ఒక క్వశ్చన్ అనేది డిజైన్ చేయాల్సిందే. సో దాన్ని లాస్ట్ క్లాస్లో మనం ప్రత్యేకంగా ఇక్కడ చూడండి, మనకి గతంలో జరిగినటువంటి మిషన్స్ అంటున్నాం, ఫ్యూచర్లో జరగవలసినటువంటి మిషన్స్, ఈ రెండు మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అని ఉంది, అక్కడ మనకు చూస్తే సిలబస్లో చంద్రయాన్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్, చంద్రయాన్ 1 అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అని ఉంది. అంటే దాని ఉద్దేశం ఇంకా చంద్రయాన్ 1 తర్వాత జరిగినటువంటి ఈవెంట్స్ అన్నీ కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్ అనేది చూడాల్సిన అవసరం ఉందని మనం అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, లాస్ట్ క్లాస్లో మనం ప్రత్యేకంగా ఈ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, అదేవిధంగా చంద్రయాన్ 4 ఈవెంట్స్ గురించి మనం అనుకున్నాం. చూడండి, ఇది ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్స్ ఇక్కడ వరకు, వీటి మధ్య కంపారిజన్ అనేది మనకు అవసరం. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో చంద్రయాన్ మిషన్స్ని కంపారిటివ్గా స్టడీ చేయమని మనం అడుగుతారు, క్లియర్గా మనం చూస్తే కంపారిటివ్గా దాని గురించి కంపారిజన్స్ని ఎంటర్ చేయమని అడుగుతారు. కాబట్టి చంద్రయాన్ 1లో ఏం జరిగింది, చంద్రయాన్ 2లో ఏం జరిగింది, చంద్రయాన్ 3లో ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది అనే దానిపైన క్లారిటీ ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ కూడా మనం చూసి ఉంటాం లాస్ట్ క్లాస్లో. ఇక్కడ చూడండి, మనకి జస్ట్ లాస్ట్ క్లాస్లో మనం ఇందులో ఓవరాల్గా చూడండి, ఈ చంద్రయాన్ మిషన్స్ పైన ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, వీటికి మీరు ఆన్సర్ రాయగలగాలి క్లియర్గా మనం చూస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ చంద్రయాన్ 1, ఇండియాస్ ఫస్ట్ లూనార్ మిషన్. ఆఫ్ కోర్స్ దాన్ని మనం ఇండియాస్ ఫస్ట్ లూనార్ మిషన్స్ అనొచ్చు. డిస్క్రైబ్ ద సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ బోర్డ్ చంద్రయాన్ 1 అని ఉంది, అండ్ దేర్ రెస్పెక్టివ్ ఫంక్షన్స్. ఇది ఒక క్వశ్చన్, అంటే మనకి ఇచ్చారు కాబట్టి సిలబస్లో ఆ క్వశ్చన్ కిందకి మనం అడిగేదానికి స్కోప్ ఉంది క్లియర్లీ. నెక్స్ట్ అండి, ఇక్కడ నెక్స్ట్ థింగ్ మనం చూస్తే ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి ఈ ఇష్యూ అనేది ఇప్పుడు క్లియర్గా మనం చూస్తే ఎక్స్ప్లెయిన్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్. ఇది మనల్ని పెద్దగా అడగకపోవచ్చు, క్లియర్గా మనం చూస్తే అడిగితే దీనిపైన అడగవచ్చు, ఎందుకంటే ఇది ఇటీవల కాలంలో 2023లో జరిగిన ఈవెంట్ కాబట్టి దీనిపైన మనకి దాంట్లో ఉన్నటువంటి కీ కాంపోనెంట్స్ గురించి మనల్ని క్వశ్చన్ అడగవచ్చు. హౌ డస్ చంద్రయాన్ 3 డిఫర్ ఫ్రమ్ చంద్రయాన్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ మిషన్ డిజైన్ అండ్ ఆబ్జెక్టివ్స్. దానికి సంబంధించి కొంత దీనికి ఏమనుకున్నాం అనే దానిపైన మనకు ఐడియా ఉండాలి. ఫస్ట్ ఏం లేదు, మన ఇండియాలో దీనికి ఇంట్రడక్షన్ ఎలా రాయొచ్చు అంటే దానికైనా క్లియర్గా ఒకటే ఇంట్రడక్షన్. దీనికైతే క్లియర్గా మన ఇండియాలో చంద్రయాన్ మిషన్స్ అనే కార్యక్రమం అనేది దేంతో మొదలైందనేది ఇంట్రడక్షన్లో మనకు రాయాలి. సో మన ఇండియాలో చంద్రయాన్ 1 అనేది మొట్టమొదటిగా 2008లో మనం విజయవంతంగా నిర్వహించాం, క్లియర్గా మనం చూస్తే. తర్వాత మళ్ళీ వరుస క్రమంలో చంద్రయాన్ 2ని 2019లో నిర్వహించాం, కానీ చంద్రయాన్ 2 అనేది పాక్షికంగా విజయవంతమైంది. దట్ మీన్స్ పార్షియల్లీ సక్సెస్ఫుల్ అని మనం చెప్పొచ్చు క్లియర్గా, ఎందుకంటే మనం అనుకున్నటువంటి 3 కాంపోనెంట్స్ అందులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, ఈ మూడింటిని మనం ప్లేస్ చేయాలనుకున్నాం. ఆర్బిటార్ని ప్లేస్ చేసాం, కానీ ల్యాండర్, రోవర్ అనేది ఫెయిల్ అయినాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. ఈ ఈవెంట్ మనం 2019 జూలైలో అది మనం చూసింటాం, ప్రత్యేకంగా మనం చూస్తే. తర్వాత మనం ఏం చేసాం, చంద్రయాన్ 3 అనేది సక్సెస్ చేసి చూపించాం. సౌత్ పోల్ని టార్గెట్ చేయడంలో భారతదేశమే నెంబర్ 1 కంట్రీ అని మనం నిరూపించాం క్లియర్గా మనం చూస్తే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి
ఇంట్రడక్షన్లో మనం మెన్షన్ చేయాల్సిన అవసరం. ఓకే, చంద్రుని టార్గెట్ చేయడంలో ఎస్పెషల్లీ దాని పైన దాని సర్ఫేస్ పైన ల్యాండర్ని ప్లేస్ చేయడం అనేది ఫస్ట్ టైం కదా క్లియర్గా మనం చంద్రయాన్ 3లో. పైగా ఎక్కడ సౌత్ పోల్ దగ్గర క్లియర్గా మనం చూస్తే సౌత్ పోల్ని టార్గెట్ చేసినటువంటి కంట్రీస్లో మన దేశమే టాప్లో ఉంది ఇప్పటికి మనం చూస్తే. ఓకే, అదంతా మనం జస్ట్ ఇంట్రడక్షన్లో మనం మెన్షన్ చేయొచ్చు ఈ క్వశ్చన్ క్లియర్గా మనం చూస్తే. ఓకే, తర్వాత ఏం చేయొచ్చు దానికి కాంపోనెంట్స్. చంద్రయాన్ 3 అనేది 3 కాంపోనెంట్ మిషన్. అందులో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్ మాడ్యూల్ ఈ 3 ఉంటాయి. ఆ 3 కాంపోనెంట్స్ మిషన్స్లో ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒక ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, షేప్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంటేషన్ మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ క్లాస్లో. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్లీ. ఓకే, కాంపోనెంట్స్ ఆఫ్ చంద్రయాన్ 3 ఇది మనం డైరెక్ట్గా ఇస్రో నుంచి తీసుకున్న సోర్స్. ఇవి మనం మెమరైజ్ చేసుకొని ఒకవేళ దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ గురించి అడగమంటే ఆ 3 రాసేసి దాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు మెన్షన్ చేస్తే చాలు క్లియర్గా మనం చూస్తే. ఓకే, అక్కడ చూడండి ప్రొపల్షన్ మాడ్యూల్ ఫస్ట్లో మనకి షేప్. ఓకే, స్పెక్ట్రోపోలరిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ అంటున్నాం. జస్ట్ ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది ఒక 100 కిలోమీటర్ల ఎత్తు. చంద్రుడి పైకి ఇంకా 100 కిలోమీటర్ల వరకు ఉంది, ఇంకా రీచ్ అవ్వడానికి 100 కిలోమీటర్స్ ఉంది అని అనుకునేటప్పుడు అక్కడి వరకు అది పనిచేసిందని మనం అనుకోవచ్చు క్లియర్గా మనం చూస్తాం. ఓకే, ఎనీహౌ అక్కడ మనకి ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ని బేస్ చేసుకొని దాన్ని మనం యూజ్ చేసాం ఆ పేలోడ్లో క్లియర్గా మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి ల్యాండర్ మాడ్యూల్ అంటున్నాం. ఈ ల్యాండర్ మాడ్యూల్లో దాదాపుగా 4 ఇన్స్ట్రుమెంట్స్ని మనం ప్లేస్ చేసి ఉంటాం. మొత్తం మీద 7 ఇన్స్ట్రుమెంట్స్ ఇందులో ఉంటాయి. ఈ ల్యాండర్ అనేది కీ రోల్ ప్లే చేసింది అప్పట్లో మనకి లాస్ట్ ఇయర్ మనం చూస్తే. ఓకే, ఇది ఆల్మోస్ట్ ఆగస్టు 24వ తేదీ వరకు ఇది జరిగింటుంది. మనం క్లియర్గా మనం 23-24వ తేదీ వరకు జరిగింటుంది. ఓకే, ఇది చూడండి క్లియర్ ల్యాండర్ మాడ్యూల్లో మనకి ప్రత్యేకంగా ఒక 4 ఇన్స్ట్రుమెంటేషన్, చెస్టే అనేది ఒకటి, ఇల్సా అనేది ఒకటి, లాంగ్మూర్ ప్రోబ్ అనేది ఒకటి, అదేవిధంగా మనకి నాసా వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లేజర్ రిట్రో రిఫ్లెక్టర్ అరే అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఎనీహౌ దాని గురించి మనం మెన్షన్ చేయాలి, దాని పేర్లు మెన్షన్ చేసి దాని పర్పస్ ఏంటంటే సరిపోతుంది అంతే. ఓకే, నెక్స్ట్ రోవర్ మాడ్యూల్. అందులో 2 మెయిన్ రోవర్ మాడ్యూల్ మనం అప్పుడు ఎందుకు ప్లేస్ చేసాం, ఆ ల్యాండర్ నుంచి అది దిగి రోవర్ సరౌండింగ్ విసినిటీని ఎగ్జామిన్ చేయాలి, అక్కడ ఉన్న ఎలిమెంటల్ కాంపోజిషన్ని ఎగ్జామిన్ చేయాలి. ఓకే, దాని పని అది చేసింది అప్పట్లో క్లియర్గా మనం చూస్తే. ఓకే, చంద్రుడి సర్ఫేస్ ఉపరితలం పైన ఎలిమెంట్స్, ఓకే మూలకాలు అనేది ఏ విధంగా ఉన్నాయో ఐడెంటిఫై చేయడానికి ఆ రోవర్ మాడ్యూల్ కొంత హెల్ప్ అయింది క్లియర్గా మనం చూస్తే. అందులో కూడా 2 ఇన్స్ట్రుమెంట్స్ క్లియర్గా. ఓకే, అది ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపీ అనేది అందులో యూజ్ చేశారు క్లియర్గా మనం చూస్తే. ఇవి మనకి అందులో ఉన్న కాంపోనెంట్స్ గురించి ఇవి మెన్షన్ చేయాలి. డైరెక్ట్గా ఇవి మెన్షన్ చేస్తే మనకి మ్యాక్సిమం ఒక 6 నుంచి 7 మార్కులు పడేదానికి స్కోప్ ఉంది ఈ క్వశ్చన్ క్లియర్గా మనం చూస్తే. ఇక్కడ చూడండి మనకి ప్రత్యేకంగా ఓకే ఎక్స్ప్లెయిన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది చంద్రయాన్ 3 స్పేస్. అదే కదా మనం కాంపోనెంట్స్ అంటే 3 కాంపోనెంట్ మిషన్. అందులో ఇన్స్ట్రుమెంటేషన్ కూడా మనం రాస్తే సరిపోతుంది. ఆ కాంపోనెంట్స్ అనేది 3 కాంపోనెంట్స్ క్లియర్లీ. ఓకే, తర్వాత చూడండి హౌ డస్ చంద్రయాన్ 3 డిఫర్ ఫ్రమ్ చంద్రయాన్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ మిషన్ డిజైన్ అండ్ ఆబ్జెక్టివ్స్ పరంగా పెద్ద డిఫరెన్స్ మనం చూడం. చంద్రయాన్ 2 అనేది ఓకే డిఫరెన్సెస్ మనం చూస్తే చంద్రయాన్ 2ని బేస్ చేసుకొని మనం అప్పట్లో GSLV MK3ని మనం యూజ్ చేసాం ఆ మిషన్ కోసం. మనం ఐడెంటిఫై చేయాలి. GSLV MK3 M1ని మనం యూజ్ చేసాం. ఇప్పుడు కూడా చంద్రయాన్ 3లో కూడా మనం ఆ లాంచ్ వెహికల్ మనం చూస్తే GSLV MK3నే మనం LVM-3 అనేటువంటి నేమ్తో మనం చెప్పుకుంటున్నాం. LVM-3 M4ని మనం యూజ్ చేసాం చంద్రయాన్ 3లో. అప్పుడేమో జస్ట్ GSLV MK3 M1 అనే పేరుతో మనం లాంచ్ వెహికల్ని మనం డిజైన్ చేసి యూజ్ చేసాం. ఇప్పుడు చూస్తే LVM-3 M4 అనే దాన్ని మనం డిజైన్ చేసి మనం యూజ్ చేస్తాం. అదొక డిఫరెన్స్. అప్పుడు చూడండి ఆర్బిటార్ని మనం ప్లేస్ చేసాం క్లియర్గా మనం చూస్తే. ఆర్బిటార్ ల్యాండర్ రోవర్ అన్నాం క్లియర్గా మనం చూస్తే. బట్ ల్యాండర్ రోవర్ అనేది ఫెయిల్ అయినాయి. దాని పేరు కూడా మనం పెట్టుకొని ఉంటాం. ఓకే ల్యాండర్ పేరు విక్రమ్ అని, రోవర్ పేరు ప్రజ్ఞాన్ అని పెట్టుకుని ఉంటాం. ఓకే, బట్ ఆర్బిటార్ని మనం సక్సెస్ఫుల్గా ప్లేస్ చేసాం కానీ రిమైనింగ్ థింగ్స్ మనం ప్లేస్ చేయలేదు. చంద్రయాన్ ఆబ్జెక్టివ్స్లో అది ఉంది, చంద్రుడి సౌత్ పోల్ని టార్గెట్ చేయాలి. ఈ విషయంలో మన భారతదేశం 4 ఫస్ట్ ప్లేస్ అచీవ్ అవ్వాలని క్లియర్గా మనం చూస్తే. ఓకే, కానీ ఆ ఆబ్జెక్టివ్ అనేది ఫెయిల్ అయింది క్లియర్గా మనం చూస్తే. బట్ ఎక్కడ సక్సెస్ అయినామంటే ఆర్బిటార్ని మాత్రం ప్లేస్ చేసాం. ఓకే, ఎనీహౌ ఆర్బిటార్ అది అలానే యూజ్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే చంద్రయాన్ 3 యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మెయిన్ ల్యాండర్ని రోవర్ని ప్లేస్ చేయాలి. సౌత్ పోల్ని టార్గెట్ చేసినటువంటి కంట్రీస్లో మనమే టాప్లో నిలవాలనేది దాని యొక్క లక్ష్యం క్లియర్గా మనం చూస్తే. సో ఆర్బిటార్ విషయం పక్కన పెడితే ల్యాండర్ రోవర్ని సక్సెస్ఫుల్గా చంద్రుడి పైన
ల్యాండ్ చేసిందని మనం అనుకోవచ్చు. ఇలా వాటికి సంబంధించిన దాని డిజైన్ అండ్ ఆబ్జెక్టివ్స్ రెండు ఆస్పెక్ట్స్లో మనం థింక్ చేయొచ్చు క్లియర్. ఓవరాల్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇలా మనం రాయొచ్చు క్లియర్ మనం చూస్తే. ఓకే, సో ఎనీహౌ చంద్రయాన్ 2లో యూజ్ చేసిన ఆ ఇన్స్ట్రుమెంటేషన్ అవన్నీ మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు క్లియర్ మనం చూస్తే. ఎందుకంటే మనల్ని మెయిన్ ఫోకస్ చేయమని దేనిపైన, చంద్రయాన్ 3 అన్నాడు కాబట్టి దాని ఇన్స్ట్రుమెంటేషన్ పైన ఫోకస్ చేయండి క్లియర్ మనం చూస్తే. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ఇది చంద్రయాన్ మిషన్స్ పైన మనల్ని ఏదైనా క్వశ్చన్లు అడిగితే ఈ విధంగా మనం అడగవచ్చు క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇక్కడ కావాలంటే ఈ కంపారిటివ్ స్టడీ మనకి ఇది యూజ్ చేయొచ్చు. ఇది ఒక నెట్లో నుంచి కలెక్ట్ చేసినటువంటి ఒక కంపారిజన్ క్లియర్ మనం చూస్తే. ఓకే, అది ఎప్పుడు జరిగిన ఈవెంట్ ఈ రెండు మనకు జరిగింది, ఈ మధ్య జరిగింది చంద్రయాన్ 3. చంద్రయాన్ 4 ఏమనుకుంటున్నాం మనం, చంద్రయాన్ 4 ఏమనుకుంటున్నాం